కొన్ని అలజడులు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇది అప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి అల్లర్లకు తావులేదు. ఎమ్మెల్యేలు వచ్చిపోతూ ఉంటారు, కానీ మనం శాశ్వతంగా ఒక కుటుంబ సభ్యులుగా దీంట్లో ఉన్న అనేక పార్టీలు, దీంట్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ సభ్యులు ఉన్నారు, అలాగే ముస్లిం సంఘాలకు సంబంధించిన పార్టీ సభ్యులు అందరూ ఉన్నారు, బీఎస్పీ పార్టీ సభ్యులు అందరూ ఉన్నారు. కానీ ఈ పార్టీలు కొంతవరకు మనకి మన నాయకులు మనకు తెలుసు, మనం వాళ్ళ దగ్గర ఏ విధంగా లబ్ధి పొందాలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలుసు. కానీ ఈ విధంగా ఒక సొంత ఎజెండాతోటి పల్లెల్లో అలాగే సృష్టించడం, మన యొక్క ఆర్థిక వ్యవస్థలు గమనించి కూడా ఇలాంటి గొడవల్లో ఇరుక్కొని, కేసుల్లో ఇరుక్కొని రేపొద్దున అనేక ఇబ్బందులు పడుతూ రేపొద్దున మనకున్న మన వ్యవస్థలను కూడా పూర్తిగా నాశనం చేసుకొని మన కుటుంబాన్ని కూడా తప్పుదారి పట్టించుకునే అంశాలు చూస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ కానీ కొన్ని వ్యవస్థలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలకి గులాంగిరి చేస్తూ ఈ వ్యవస్థలని తప్పుదారి పట్టిస్తూ, ఇంతకుముందు ప్రభుత్వాలే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మనం ఇంకా చూడలేదు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా ఏర్పడలేదు. ఇంకా పూర్తిగా ఏర్పడితే మన ప్రభుత్వాన్ని విమర్శించడానికి కానీ ఒక మాట్లాడడానికి కానీ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ మధ్యలో ఏర్పడిన ఏదైతే అల్లజడుల్ని ప్రభుత్వమే ఇనిషియేట్గా తీసుకొని ఇమీడియట్గా గవర్నమెంట్, ఎందుకంటే ప్రతిదానికి ఒక జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వమే ఇట్లాంటి అల్లజడులు సృష్టిస్తున్నప్పుడు ప్రభుత్వం ఇనిషియేట్గా తీసుకొని అక్కడ ఒక కమిటీ లాంటివి ఏర్పాటు చేసి ఎక్కడైతే అల్లర్లు జరుగుతున్నాయో అల్లర్లు జరగకుండా పోలీసు వారిని ఎలక్ట్ చేసి రెండు వర్గాల్ని శాంతింపజేసే విధంగా ఒక పీస్ కమిటీ లాంటివి వేసి ముందుకు వెళ్ళాలి. కానీ చూసి చూడనట్టు వ్యవహరించడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే చాలామంది మీద, అనేక మంది అమాయకుల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. రేపు రాబోయే మన మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు, ఎందుకంటే ఇవి రేంజల్ రాజేష్ అన్న కానీ బైర్ నరేష్ అన్న కానీ సుమారు రాత్రి డిస్కషన్లో బైర్ నరేష్ అన్న మీద సుమారు 1200 కేసులు. నేను 26 కేసులు అంటే నువ్వు చాలా టైం పట్టిద్దన్నా నీకు ఇంకా మా దగ్గర రీచ్ అవ్వాలంటే అంటున్నాడు. అంటే వాస్తవానికి దగ్గరగా ఉండే వ్యక్తులు సమాజంలో వ్యతిరేకించబడతారు, కొంతమందికి మాత్రం ఆకర్షించబడతారు, వాళ్ళే మనం. కానీ మనం ఏదైతే ఉన్నామో మన సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తులు కాబట్టి ఈరోజు మీరు బాధ్యతగా ఒక పిలిపివ్వగానే ఒక సోషల్ మీడియాలో వాట్సాప్ చూసి మేమందరం వస్తామని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మీ పార్టీ నాయకుల దగ్గర నుంచి మీకు వ్యతిరేకత తెలిసినా మమ్మల్ని మన్నించి ఈ మీటింగ్లో చక్కగా కూర్చున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు మీకు తెలిసిన అంటే వాస్తవంలో అంటే ఖండన ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో తప్పుడు కేసులు పెట్టడాలు అలాగే అల్లర్లు సృష్టించడాలు కరెక్టా కాదా, ఇది ప్రజాస్వామికమా అప్రజాస్వామికమా, ఇది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉండాల్సిన అంశం. రేపొద్దున మనమే ఇక్కడున్న 100 మంది ఒక 100 మందికి శక్తులు లాంటి వాళ్ళం మనం. అంటే 100 మంది వెళ్తే 10,000 మందికి మనం చెప్పేటోళ్ళం. అలాగే మీడియా ద్వారా కొన్ని వేల మంది మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన మాటను వింటూ ఉంటారు, మన యొక్క ఏదైతే ఇక్కడ మనం తీసుకునే సూచనలు పాటిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ యొక్క సలహాలు ఇచ్చిన తర్వాత ఇక్కడున్న మన పెద్దలు ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా సంఘటితంగా మనం అందరం కలిసి ఒక ఐక్య కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలనేది, అలాగే మన యొక్క కుటుంబ వ్యవస్థలు కానీ మన యొక్క ఆర్థిక వ్యవస్థలు కానీ ఏ విధంగా ఇలా కలిసికట్టుగా ఉండడం వల్ల ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనే వాటి మీద మనకి సలహాలు సూచనలు ఇస్తారు. ఖచ్చితంగా మీరు అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన, అంటే ఇక్కడ అందరూ స్పీకర్లు ఉండకపోవచ్చు, కానీ ఇది వాస్తవా అవాస్తవమా ఖచ్చితంగా మీరు మీ వంతు షేర్ చేయండి. తర్వాత ఫైనల్గా ఈ కంక్లూజన్ అనేది అన్నలిద్దరూ ఖచ్చితంగా మనకి కంక్లూజన్ ఇస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.